హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం క్యాలీఫ్లవర్ టమాటో కర్రీ ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. ముందుగా క్యాలీఫ్లవర్ను వేడి నీటిలో ఉడికించి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో నూనె వేసి జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత క్యాలీఫ్లవర్ను కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇందులో ఒక చిటికెడు పసుపు వేసి మంచిగా కలుపుకోవాలి. ఇందులోనే 2 టమాటాలను సన్నగా తరిగి వేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా కారము, ఉప్పు వేసి అన్ని ముక్కలకు పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అన్నీ కలుపుకున్న తర్వాత ఒక మూత పెట్టి ఒక 3 నిమిషాలు ఉడకనివ్వాలి. ముందే వేడి నీటిలో ఉడికించుకున్నాం కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది. ఇప్పుడు ఇందులో ధనియాల పొడి, నువ్వుల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన క్యాలీఫ్లవర్ టమాటో కర్రీ రెడీ. ఈ కర్రీ వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే బాగుంటుంది. రోటీలోకి కూడా చాలా బాగుంటుంది. నా వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి.